తెలంగాణ డీజీపీ జితేందర్ ఈ ఏడాది సెప్టెంబర్లో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త డీజీపీ ఎంపికపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరి ఏడాదిన్నర అయింది. కీలకమైన హోంశాఖను సీఎం రేవంత్ రెడ్డి తన వద్దే ఉంచుకున్నారు. ఈ నేపథ్యంలో కొత్త పోలీస్ బాస్ ఎంపికపై క్యూరియాసిటీ నెలకొంది. మరోవైపు పలువురు సీనియర్ పోలీస్ అధికారులు కూడా డీజీపీ పోస్టుపై ఆశలు పెట్టుకున్నారు. మరి ప్రభుత్వ పెద్దలు కొత్త పోలీస్ బాస్గా ఎవరిని ఎంచుకునే అవకాశం ఉంది? ఎవరికి ఎలాంటి అవకాశాలున్నాయి? దీనిపై ప్రైమ్ 9 ఫోకస్. నిబంధనల ప్రకారం ప్రస్తుత డీజీపీ పదవి విరమణకు 3 నెలల ముందే కొత్త డీజీపీ అర్హుల జాబితాను ప్రభుత్వం యూపీఎస్సీకి పంపవలసి ఉంది. వారి నుంచి ముగ్గురిని యూపీఎస్సీ ఎంపిక చేసి ఆ లిస్టును తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతుంది. ఆ ముగ్గురిలో ఒకరిని ప్రభుత్వం డీజీపీగా నియమించాల్సి ఉంటుంది. ఆ పదవికి 30 ఏళ్ల సర్వీస్, డీజీపీ హోదాలో అనుభవం ఉండాలి. ప్రస్తుతం తెలంగాణలో 5 ఐపీఎస్ అధికారులు డీజీపీ హోదాలో ఉన్నారు. రవి గుప్తా, సివి ఆనంద్, శివధర్ రెడ్డి, సౌమ్య మిశ్రా, శిఖా గోయల్ డీజీపీ రేస్లో ముందున్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రవిగుప్తను కొంతకాలం డీజీపీగా కొనసాగించారు. తర్వాత ఆయనను హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేసి జితేందర్ను డీజీపీగా నియమించారు. ఇప్పుడు జితేందర్ రిటైర్మెంట్ అవుతూ ఉండడంతో రవిగుప్తను మరలా డీజీపీగా తీసుకువస్తారా లేదా అన్నది చూడాలి. సీఎం రేవంత్ రెడ్డి గత ఏడాది ఏసీబీ చీఫ్ గా ఉన్న సివి ఆనంద్ హైదరాబాద్ కమిషనర్ గా తీసుకొచ్చారు. ఆనంద్ హైదరాబాద్ స్థానికుడు కావడం, అన్ని రాజకీయ పార్టీల నేతలతో సంబంధాలు, పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండడంతో ప్రస్తుతం డీజీపీ రేస్లో ముందున్నారని సమాచారం. ఆనంద్ కు మరో 2 ఏళ్ల సర్వీస్ ఉంది. ఆయన రాష్ట్ర, కేంద్ర సర్వీస్ లో పనిచేసిన అనుభవం ఉంది. ఆనంద్ కు పోటీగా రేస్లో ఉన్న మరో వ్యక్తి శివధర్ రెడ్డి. వీరిద్దరిలో ఒకరిని డీజీపీగా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ప్రభుత్వానికి లా అండ్ ఆర్డర్ చాలా కీలకం. అందువలన సమర్థత, విధేయత ఈ రెండింటిని పరిగణలోకి తీసుకుని డీజీపీ పోస్ట్ ను భర్తీ చేస్తారు. వీరికి మినహాయిస్తే మిగిలిన వారిలో సౌమ్య మిశ్రా, శిఖా గోయల్, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వీరికి కీలకమైన పోస్టులు ఇవ్వచ్చు, కానీ డీజీపీగా నియమించే అవకాశాలు తక్కువని సమాచారం. తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతూ పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలుస్తోంది. ఇక్కడ శాంతి భద్రతలను కాపాడడం ప్రభుత్వానికి చాలా ముఖ్యం. కొత్తగా ఏర్పడిన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పోలీస్ సిబ్బందిని కూడా పెంచాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరైనా పాలన మీద పట్టు లేదని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వచ్చే ఏడాది కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొత్త డీజీపీ ఎంపిక కేవలం సీఎం రేవంత్ రెడ్డికి మాత్రమే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్టను కూడా పెంచే విధంగా ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం సీఎం మాత్రమే కాకుండా ఇతర పెద్దలు కూడా నియామకాల్లో తమ వంతు పాత్ర పోషిస్తారు. అందువల్ల డీజీపీ ఎంపిక ఆషామాషిగా ఉండదని తెలుస్తోంది.